తీవ్రంగా నాటుకుపోయింది. పోనీ ప్రతిపక్షం మన జగన్మోహన్ రెడ్డి గారన్న ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తారా, అధికార పక్షాన్ని నిలదీస్తారంటే మనం చూశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలని మనం ఎలక్ట్ చేసి అసెంబ్లీకి పంపిస్తే గత 2 సంవత్సరాల నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా, ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా, ఎవరైతే ప్రశ్నించాలో చట్టసభల్లో ఏ పక్షం అయితే ప్రశ్నించాలో ప్రతిపక్షం పని ఏంటి? ముఖ్యంగా అధికార పక్షం చేసినటువంటి ప్రతి పనిని ఒక వాచ్ డాగ్ లాగా చూడాల్సిన అవసరం, ఒక ఆడిటర్ లాగా చూడాల్సిన అవసరం ప్రతిపక్షం మీద ఉంది. ఇది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. కానీ ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళ బాధ్యత నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 67 సీట్లు కూడా ఇచ్చే దాఖలాలు అయితే కనిపించట్లేదు. అంటే ఈసారి మళ్ళీ ఆయనకి 30, 40, 50, 60 సీట్లు వచ్చినా, పోయిన విధంగా మళ్ళీ అన్ని సీట్లు వచ్చినా అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళరు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వెళ్తారు. ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సమస్యల మీద ప్రశ్నలు లేవనెత్తారు, పోరాటం చేస్తారంటారు. వీధులు పట్టుకొని పాదయాత్రలు చేస్తే ప్రజల సమస్యల పరిష్కారం అవుతాయా? పోరాటాలు చేయాలంటే రోడ్ల మీద కాదు, చట్టసభల్లో మిమ్మల్ని ఎన్నుకొని చట్టసభలకి పంపించిన తర్వాత మీరు చట్టసభల్లో ప్రశ్నించాలి. మన జనసేన పార్టీ మన అధ్యక్షుడు జనసేన పార్టీ పెట్టిన తర్వాత 2014 మార్చి 14న మన జనసేన పార్టీ ఆవిర్భవించింది. గత 5 సంవత్సరాల్లో జనసేన పార్టీకి ఒక్క వార్డు మెంబర్ లేడు, ఒక్క సర్పంచ్ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎమ్మెల్సీ లేడు. ఎటువంటి అధికారం లేకపోయినప్పటికీ, ఒక్క వార్డు మెంబర్ లేకపోయినప్పటికీ జనసేన ఎన్నో ప్రజల సమస్యల మీద పోరాటం చేసింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చింది. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎంతో సక్సెస్ అయింది. అది ఉడ్డానం కిడ్నీ బాధితుల సమస్య కానివ్వండి, పోలవరం ప్రకల్ప బాధితుల సమస్య కానివ్వండి, మన రాజధాని భూ నిర్వాసితుల సమస్య కానివ్వండి, అటు కాకినాడ ఎస్సీజెడ్ ప్రజల సమస్య కానివ్వండి, బాధితుల సమస్య కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య కానివ్వండి, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య కానివ్వండి, అలా అనేక సమస్యల మీద జనసేన తన గళం విప్పి పోరాటం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరించడంలో సక్సెస్ పొందింది. అటువంటి పార్టీ మనకి ఇంకా అధికారం వస్తే మనం ఏ విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించగలమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికార పీఠం ఎక్కకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయకుండా ఏ శక్తి అడ్డుకోలేదని మీ అందరికీ నేను ఘంటాపథంగా చెప్పగలను. మనం ఇన్ని రోజులు చేసిన పని ఒక ఎత్తు అయితే, రాబోయే 2 నెలలు మనం చేయాల్సింది చాలా ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఈసారి ఎన్నికలు ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించబోతున్నాయి. అధికార బలం, మీడియా బలం, ధనబలం ఒకవైపు, జనబలంతోనే ముందుకు సాగుతున్నటువంటి జనసేన పార్టీ ఇంకొక వైపు. ధర్మయుద్ధం మనం చేయబోతున్నాం. ఈ ధర్మయుద్ధంలో అంతిమంగా ధర్మం